ఒరిస్సాలో ప్రతి ఏటా జరిగే జగన్నాథుడి రథయాత్రకు ముందు స్వామికి జ్వరం వచ్చిందని 15 రోజులు రహస్య మందిరానికి తరలిస్తారు. మరి ఏమిటి జ్వర రహస్యం? ఒక నమ్మకం ప్రకారం మాధవదాస్ అనే భక్తుడు తన భార్య మరణించిన తర్వాత తన జీవితమంతా స్వామికి అంకితం చేస్తాడు. తర్వాత జగన్నాథుడు మాధవదాసు భక్తికి చాలా సంతోషించి తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. మాధవదాసు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. తన భక్తుని బాధను చూసి జగన్నాథుడు వ్యక్తిగతంగా ఆయనకు సేవ చేస్తాడు. మాధవదాసుకు స్పృహ వచ్చినప్పుడు అతను స్వామిని ఇలా అడుగుతాడు: మీరు 3 లోకాలకు ప్రభువు కదా, మీరు నా వ్యాధిని తక్షణమే ఎందుకు నయం చేయలేదు అని. అందుకు ప్రభువు, మీరు ఇప్పుడు ఈ బాధను భరించకపోతే దాన్ని ఎదుర్కోవడానికి మీకు మరో జన్మ కావాలి అని చెప్తాడు. మిగిలిన 15 రోజులు ఆ బాధను ప్రభువే స్వయంగా భరిస్తాడు. అప్పటి నుండి జగన్నాథుడు ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు అనారోగ్యంతో ఉంటాడు. ఇది భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమను ప్రతిబింబిస్తుంది. జై జగన్నాథ్.